మావయ్య, ఒక భక్తురాలి కోసం మీరు ఆమె రూపంలో ఇంట్లో ఉండిపోయారంటగా? అవును గణేశ, ఆమె నా పరమ భక్తురాలు సక్కుబాయి. ఆమె ఎప్పుడూ విఠల విఠల అని నా నామస్మరణలో మునిగిపోయేది. కానీ గణేశ, ఆమె అత్తింటివారు ఆమెను చాలా బాధ పెట్టేవారు. పూజ చెయ్యకు, అదంతా వేస్ట్. పనులతో అలసిపోయేలా చేసేవారు. అయినా సక్కుబాయి నా నామాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఒకరోజు సక్కుబాయి నా విఠలుడిని ఒక్కసారి చూడాలి అని పండర్పూర్ యాత్రకు వెళ్లాలని కోరుకుంది. కానీ ఇంట్లో వాళ్లు ఆమెను వెళ్లనివ్వలేదు. మావయ్య, అప్పుడు ఆమె చాలా ఏడ్చిందా? అవును గణేశ, ఆమె కన్నీళ్లు చూసి నేను వైకుంఠంలో ఉండలేకపోయాను. అందుకే నేనే సక్కుబాయి రూపంలో ఆమె ఇంట్లో ఉండిపోయాను. అవునా స్వామి? సక్కుబాయి స్థానంలో నేనే ఇంటి పనులు చేశాను. అంతలో సక్కుబాయి ఆనందంగా పండర్పూర్ వెళ్లి నా దర్శనం పొందింది. మీరు సక్కుబాయి రూపంలో ఇంట్లోకలా ఎలా వెళ్లారు? ఎవరు గుర్తుపట్టలేదా? గణేశ, ఆ రోజు రాత్రి సక్కుబాయి అత్తగారు ఆమెను తాడుతో కట్టేశారు. ఎందుకంటే ఆమె పండర్పూర్ వెళ్లిపోతుందేమో అని భయపడ్డారు.